ఒకసారి కృష్ణుడికి విపరీతమైన జ్వరం వస్తుంది. ఆస్థాన వైద్యులు ఎంత ప్రయత్నించినా ఆ జ్వరం తగ్గదు. అప్పుడు చాలా మంది మునులు కృష్ణుడిని చూడడానికి అక్కడికి వస్తారు. అందులో నారద ముని కృష్ణుడితో మాట్లాడుతూ, కృష్ణ నీ చర్యలన్నిటి వెనక ఏదో ఒక అంతరార్థం ఉంటుంది. ఇప్పుడు నీ జ్వరం తగ్గాలంటే ఏం చేయాలో చెప్పు అని అడుగుతాడు. దానికి కృష్ణుడు, నా భక్తుల పాదధూళి ఎవరిదైనా తెచ్చి నా తల మీద రాస్తే నాకు తగ్గిపోతుంది అని చెప్తాడు. దాంతో నారదుడు మొదట అంతఃపురంలో ఉన్న రుక్మిణీదేవి మరియు ఇతరి భార్యల దగ్గరికి వెళ్లి కృష్ణుడి పరిస్థితిని వివరించి పాదధూళిని అడుగుతాడు. కానీ భర్త దైవంతో సమానమని, తమ పాదధూళిని భర్త నుదుటిని రాయడం అంటే చాలా పెద్ద పాపం అని భావించి నిరాకరిస్తారు. ఇంకేం చేయాలో తెలియక నారదుడు గోపికల దగ్గరికి వెళ్లి ఈ పరిస్థితిని వివరిస్తాడు. అప్పుడు గోపికలందరూ సంతోషంగా వాళ్ళ పాదధూళిని ఇస్తారు. దాంతో నారదుడు, అదేంటి ఇది కృష్ణుడి నుదుటిని రాస్తాను, మీకు పర్వాలేదా అని అడుగుతాడు. దానికి గోపికలు, కృష్ణుడు బాగుంటే మాకు అదే చాలు, మేమేమైపోతామో అనే భయం మాకు లేదు అని చెప్తారు. ఆ పాదధూళిని కృష్ణుడి తలకి రాయగానే కృష్ణుడి జ్వరం తగ్గిపోతుంది. ఎంతైనా కృష్ణుడి లీలలు భలే ఉంటాయి కదా. అందరూ చెప్పండి, జై శ్రీకృష్ణ.